వచ్చినటువంటి అమర్పేట శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలు పీఠాధిపతి వర్గకులు శరభయ్య యాదవ్ గారి చరిత్ర మామూలు గొప్పది కాదు, యాదవులది చాలా పెద్ద గొప్పది. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ అంశంలో నడుస్తున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆయనకు అండగుండవలసిందిగా ఎంతో కోరుకుంటున్నా. యాదవులు అంటే ఈరోజు ఆకును అడిగిన శరభయ్య పేరే చెప్తుంది. ఈ చంద్రబాబు నాయుడు పైన విగ్రహం పెట్టాలన్న విశ్వాసం ఎందుకు వస్తలేదు మరి ఎక్కడ? గత ప్రభుత్వంలో అప్పుడున్నాయన ఇప్పుడున్నాయన మరి ఎవరెవరో కాలం ఒకరోజు అయినా కూడా విగ్రహం పెట్టాలి, విగ్రహం పెట్టాలి, యాదవులకు విగ్రహం పెట్టాలంటున్నాం. రాజ్యం తెచ్చుకుందామని అంటలేము. ఎందుకు అంటున్నాం? యాదవులం అంతా కలిసి మనమంతా కలిసి రాజ్యం అంటే ఏంది? రూలింగ్ గవర్నమెంట్ తెచ్చుకోనికి ఇన్ని రోజులు ఏ పార్టీ లేదు, ఒక యాదవ్ పార్టీ పెడితే మేమంతా కలిసి చేస్తామన్నారు. మేము తెలంగాణకు వస్తే బోడే రామచంద్ర యాదవ్ మేము ఎదురుగా తెచ్చుకుంటే శరభయ్య యాదవ్ మెట్టుకు విగ్రహం పెట్టుకునే స్థాయికి జిల్లా ఎందుకు ఓటేసేటప్పుడు సీఎం లేదా, ఓటేసేటప్పుడు మాత్రం మా గుర్తుకు వస్తలేదా? ఇక్కడ వచ్చిన ఇవాళ ఇంకో విషయం కూడా మాట్లాడుతున్నా. మా మిగిలిన అందరూ మిగిలిన చేసుకుని అన్నగారు మంచుకుంటూ హ్యాపీగా సినిమా వచ్చినప్పుడు మన గురువులు పెరగాలంటే 5,000 మొత్తం పెద్ద పెద్ద ధరలు కట్టినాం. ఇలా తిరుపతిలో ఇంతకుముందు మా సినిమా ఇక్కడ 50,000 ఎమ్మెల్యే గెలుస్తారు కదా. ఇక్కడ మా బీసీఐ పార్టీని రాజ్యాధికారానికి తీసుకొచ్చుకుంటే మనమే విగ్రహాలు నెల్లూరులో పెట్టచ్చు, గడపలో పెట్టచ్చు, పులివెందులో పెట్టచ్చు, చిత్తూరులో పెట్టచ్చు, తిరుపతిలో పెట్టచ్చు, మన ఒంగోలులో పెట్టచ్చు, వైజాగ్లో పెట్టచ్చు. మన జీవితాలు మన పేర్లని మార్చేసి తెలంగాణలో గోరుకొండ అందరికీ తెలిసి చేతులు ఎప్పుడు ఒకసారి అది గొల్లల్లో కొండ సల్లాలమ్మే గొల్లాల కుటుంబాలు సల్లలు ఉండాలని చెప్పేసి ఆనాడు రాసినటువంటి గొప్ప వ్యక్తులు. గొల్లల కొండని గోరుకొండగా మార్చారు. పెద్దగట్టు జాతర అంటే లక్షలాది మందితోని మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అంత పెద్ద దేశాన్ని మార్చారు. ఇలా శరభయ్య యాదవ్ని కూడా గుర్తుపట్టకుండా చేద్దామని చెప్పేసి కొంతమంది శక్తులు తిరుగుతున్నాయి కదా. ఇంకా కూడా ఎందుకు వస్తలేదు మనకందరికి బుద్ధి? ఇట్లాంటి పెద్ద మనుషులే కొట్టాడల్లా, అట్లాంటి యువకులే కొట్టాలా, యాదవ సామాజిక వర్గం ఎవరెవరి కింద ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారా? ఎందుకు ఆ పార్టీ అయినా ఏమిస్తాడు, ఈ పార్టీ ఏమిస్తాడు, ఇంకో పార్టీ అయినా ఏమిస్తాడు? మరి మన పార్టీని ఏమిస్తాడు? మన పార్టీనే మన రక్తాన్ని గెలిపించుకుందాం, అన్ని కులాలను ఏకం చేద్దాం. ఈ తిరుపతిలో జెండా ఫస్ట్ ఇక్కడి నుంచే మొదలు పెడదామని ఎందుకు అనుకుంటలేము? నేను ఉన్నదన్నట్టు మాట్లాడతా. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి వచ్చేది లేదు. ఓకే, రామచంద్రన్నకు ఎక్కడైనా ఎవరు ఎదురు రాడు, వస్తే మాత్రం మేమంతా కలిసి ఉంటామని చెప్పేసి ఆనాడు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా. మీటింగ్లలో మాట్లాడగానే ఈ స్లోగన్లు వస్తున్నాయి కానీ తెల్లారి మళ్ళీ మర్చిపోతున్నాం. ఇంకో రీళ్లు చూస్తున్నాం ఫేస్బుక్లలో కానీ మన యాదవులంతా మర్చిపోతున్నాం. వాళ్ళ దాంట్లో కూడా అన్ని కులాలు 10 కులాలు ఉన్నాయి, 12 కులాలు ఉన్నాయి కానీ మన దాంట్లోనే వేరు వేరు చేస్తున్నాయి. ఎర్రగొల్లు అయినా, పూజగొల్లు అయినా, పగనాడుగొల్లు అయినా, ముట్టుగొల్లు అయినా ఎవరైనా యాదవే కదా. దేశం మొత్తం ఉన్నోళ్ళు యాదవులే కదా. ఒక్కసారి నార్తం పోయి చూడు, అక్కడ చూసి వచ్చినందుకే ఇక్కడ పార్టీ పెట్టిన బోడే రామచంద్ర యాదవ్ గారు. మనం ఎందుకేసుకుంటాం? పులిబిడ్డ యాదవ్, పులిలాగా గర్జించలేం. ఎందుకు మనమంతా కలిసి చేయాలని చెప్పేసి శరభయ్య యాదవ్ గారి విగ్రహానికి అందరూ ఎంతో ముందుకు అడిగేసి నిలబెట్టుకోవాలని చెప్పేసి హైదరాబాద్ లో కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ సభలో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి అన్నగారు చెప్పినట్టు రామచంద్ర యాదవ్ గారు అయినా, ఇక్కడ ఉన్న పెద్దలైనా, మీ ముందున్నోళ్ళైనా అందరం కలిసి చెప్పినట్టుగా శరభయ్య యాదవ్ విగ్రహం కాదు, మెట్టుకు విగ్రహం తెచ్చేది రాజ్యం తెచ్చి పెట్టుకున్నామని చెప్తున్నా. ఇంకా కూడా దేనికైనా ప్రపంచ దేశాలకే రాజకీయం నేర్పించినటువంటి, దేవుళ్ళకే రాజకీయం నేర్పించినటువంటి జాతిలో శ్రీకృష్ణుడి జాతిలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తులం కదా మనం. ఎవరి కిందలో లాలుచి పళ్ళు రాజకీయాలు చేసినందుకు శరభయ్య యాదవ్ విగ్రహం పెట్టడానికి వాళ్ళ చేతులు వస్తలేమేమో. ఇక్కడ గడ్డపారలు పాలన చేసేటోళ్ళు ఉన్నారా?
తిరుపతిలో ఉన్నారా? చలో మంచుకోండి గడ్డపారా రేపు పొద్దుగా. మరి గడ్డపార తీసుకుంటే చేయలేకుని, పాలకొండ చేయలేకుని, గడ్డపార చేసుకుంటే చేయలేకుని.